కానీ మీకు అనిపించట్లా ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా వాళ్ళ పార్టీయే అత్యధిక మెజారిటీ తోటి అది ఏ విధంగా విన్ అయింది అనేది మనం పక్కన పెడితే ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా విన్ అయింది అనేది. అలాంటి పార్టీలోంచి బయటకు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తే మీకు ఉన్న సిచ్యువేషన్స్ని ఇక్కడే ఉంటున్నాను తెలంగాణలోనే అనే ఒక మనసులో ఎక్కడ ఒక మూల టెన్షన్ లేదు మీకు? సో టెన్షన్ ఎప్పుడు ఉంటుందండి, బికాజ్ ఐ మీన్ ఒక బిజినెస్ ఫ్యామిలీగా ఒక వాట్ ఈస్ సావీ అని అంటారు, అది చేసేది ఒక సైడ్. కానీ తన ముందు ఇది హౌ కెన్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ టాక్ అబౌట్ కమర్షియల్ ఇంట్రెస్ట్, ఆ సిచ్యువేషన్ వస్తుంది మనకు. ట్రూ. సో ఆయన ఒక ప్రిన్సిపల్డ్ వార్గా ఒక ఇలా న్యూ ఐడియాలజీగా ఇది చేస్తే వీ హ్యావ్ టు సపోర్ట్ దాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యూమానిటీ ఆఫ్ ఇండియా అనిపిస్తుంది ఎప్పుడు. సో కమర్షియల్ ఇంట్రెస్ట్ని పక్కకు పెట్టి వాట్ ఈస్ క్లెవర్ అండ్ కరెక్ట్ టు డూ అవన్నీ పక్కకు పెట్టి ఒక మంచి వ్యక్తి, ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్, ఒక ఐడియాలజీగా సపోర్ట్ చేసే అవకాశం మనకు వస్తుంది, అది చేయాలి. సార్ ఇప్పుడు కూడా మీరు విలేజెస్ అవి వెళ్తున్నారట కదా ప్రజెంట్? అవునండి. సో మీకేం అర్థమైంది, ప్రజెంట్ సినారియో ఎలా ఉందని మీకు అర్థమైంది? రూరల్ ఇండియాలో ఎన్నో సమస్యలు ఉన్నాయండి. అండ్ అదర్ దెన్ ఆర్థికంగా ఈ అగ్రికల్చర్, గిట్టుబాటు ధరలు ఇవన్నీ కాక సోషల్లీ ఆల్సో ఆ చిన్న ఉన్నప్పుడు మేము ఊర్లోకి పోతే హాలిడేస్కు మళ్ళా స్కూల్ అయితే ఏడుపు వచ్చేది, మళ్ళీ స్కూల్కి పోవాలి, మళ్ళీ సిటీకి పోవాలని. ఇప్పుడు పిల్లలు ఊరికి పోతే ఎప్పుడు వాపసు వస్తామని చూస్తారు, ఆడ సంతోషం లేదు ఊళ్ళల్లో. అండ్ అది చేయాలంటే ఎన్నో మార్పులు అవసరం. అండ్ అది సాధ్యం, ఇవన్నీ కూడా సాధ్యము. ఇవన్నీ కూడా ఊర్లు అట్లా పాడుబడిపోయినాయంటే పాలసీస్ వల్ల. ఒకప్పుడు ఊర్ల నుంచి నెట్ ఎక్స్పోర్ట్ అయ్యేది, పట్టణాలు ఊర్ల మీద ఆధారపడి ఉండేది. ఇప్పుడు ఊర్లు ప్రభుత్వం ఇచ్చే పైసల మీద ఆధారపడి ఉన్నది. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఎన్నో పాలసీ అంటే ఒక ప్రభుత్వాన్ని 1960 నుంచి ఇప్పటి వరకు ఆ పాలసీస్ అన్నీ కూడా తప్పుదారి పట్టినాయి. అంటే రాజకీయ నాయకులను కూడా బ్లేమ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మంచి ఉద్దేశంతో చేసిండ్రు. ఓ మంచి ఉద్దేశంతో ఫుడ్ సెక్యూరిటీ పాలసీ వేస్తుండే, ఇంకో మంచి ఉద్దేశంతో ఎంఎస్పి. కానీ ఇవన్నీ కలిసి ఒక కిచిడి ఆఫ్ పాలసీస్ గ్రామీణ ప్రాంతాన్ని ఇప్పుడు నాశనం చేసింది. అయితే హోప్ ఉన్నది. అండ్ ఇప్పుడు పట్టణాలు పెరుగుతున్నాయి, కానీ కోఆపరేటివ్ ఫార్మింగ్, ఈ న్యూ ప్రైజింగ్ పాలసీస్, ప్రొడక్షన్ ఆఫ్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఇన్ ది విలేజెస్, ఇవన్నీ చేస్తే చాలా మార్పులు తేవచ్చు మనం. అండ్ మన దగ్గర మా చేవల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో సిటీ చుట్టుపక్కల ఊళ్ళో అన్ఫార్చునేట్లీ ఏమైనాయంటే అందరూ రియల్ ఎస్టేట్ మీద పడ్డారు, ఎస్పెషల్లీ చేరవలస ప్రాంతంలో. సో అవి ఓ సైడ్ గ్రామాలు ఉన్నా కూడా వాళ్ళ మెయిన్ బిజినెస్ అగ్రికల్చర్ కాదు, ఇది కాదు, వాళ్ళ మెయిన్ బిజినెస్ రియల్ ఎస్టేట్ అయిపోయింది. కానీ ఇఫ్ యూ గో టు వికారాబాద్, తాండూర్, పరిగి, అక్కడ నిజమైన గ్రామాలు కనబడతాయి, అక్కడ చాలా పనిచేయబుద్ధి అవుతుంది. అయితే వీటిని ఎంకరేజ్ చేస్తానికి ఎన్నో ప్రాజెక్ట్స్ చేసినాయి. టమాటో పల్పింగ్, ఫ్రోజన్ పిజ్జాస్, తర్వాత కంది మిల్లు, ఇంకోటి చేవల్ల ఫార్మ్స్ అని ఒక సోషల్ ఆంటర్ప్రినర్షిప్ నేను స్టార్ట్ చేసినాను. అది దాని ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఉద్యోగాలే కాదు, వాళ్ళకు వాళ్ళ ఉత్పత్తికి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు విలువ ఎక్కువైతుంది. ఇప్పుడు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాలను ఈవెన్ సర్పంచ్ చూసినా కూడా పెద్ద రెస్పెక్ట్ ఇయ్యారు. ఎందుకంటే సర్పంచ్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది, పోలీస్ ఆఫీసర్లు, ఎంఆర్ఓలు. ఇప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ కూడా పోయింది. సాధారణ గ్రామీణ ప్రజలకైతే అసలు రెస్పెక్ట్ పోయింది. వాళ్ళ రెస్పెక్ట్ పెరగాలని నేను ప్రతి ఊర్లో ఒక మంచి కమ్యూనిటీ సెంటర్ అండ్ యూత్ క్లబ్ ఉండాలని నేను 50 యూత్ క్లబ్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ శాంక్షన్ చేసిన. అండ్ అది వాటి పేరు చేవెళ్ళ ప్రగతి భవన్, లేకుంటే పెద్దమంగళం ప్రగతి భవన్, చిలుకూరు ప్రగతి భవన్ అని పెట్టినాను. వాటి ద్వారా ఎన్నో యాక్టివిటీస్ కాగలుగుతుంది. అది దట్ షుడ్ బి ద హార్ట్ ఆఫ్ ద యాక్టివిటీ ఆఫ్ ద విలేజెస్. సో అది ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుడు కాదు, అది
ఊర్లో మార్పు ఎట్లా తేవగలుగుతారు? ఓ సెంటర్ ఉండాలి ఆడ, మహిళలకు, ఎల్డర్స్కు, యూత్ స్పోర్ట్స్కు, కమ్యూనిటీ యాక్టివిటీ పెంచితే ఊర్లకు వాళ్ళ ఊరి మీద గౌరవము, గర్వము పెరుగుతుంది. ఇప్పుడు నేను అందరు కూడా ఎక్కడున్నా అంటే నేను ఈ గ్రామం నుంచి వచ్చినా అని సిగ్గుపడతారు. ఎక్కడి నుంచి వచ్చినా అంటే నేను హైదరాబాదీ అంటారు. అట్లేం కాదు, అట్లా ఊర్లకు మంచిగా మళ్ళా రెస్పెక్ట్ రావాలని నేను కోరుతున్నాను. అది సాధ్యం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.